అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ దినము హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ మాటలు మనము చూసినట్లయితే మరి దేవుని యొక్క ఏర్పాటు గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు బయలుపరిచినటువంటి ఈ యొక్క సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇశ్రాయేల్ ప్రజలతో మరి మోసే ద్వారా దేవుడు చెప్తూ వస్తున్నటువంటి మాటలు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. కాబట్టి ఈ లోకంలో మరి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు తనకు స్వకీయమైన జనముగా, అంటే తన స్వంత జనముగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుత దినాల్లో మనం కూడా చూస్తే ఒకప్పుడు మనము దేవునికి దూరస్థలమైనటువంటి వారము, వాగ్దానము లేనటువంటి వారము, పరజనులము, పరదేశులము అయినప్పటికీ కూడా పాపులమైన మనలను కూడా యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చుట ద్వారా, మన కొరకు సిలువలో మరణించుట ద్వారా మనలను కూడా స్వకీయమైన జనముగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకప్పుడు నీవు నేను మరి పరజనముగా ఉంటూ వచ్చాము, వాగ్దానము లేని వారముగా మనం ఉంటూ వచ్చాము, దేవునికి దూరస్థులముగా ఉంటూ వచ్చాం. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించి మనకు రావలసినటువంటి శిక్ష యావత్తును యేసుక్రీస్తు ప్రభు మీద మోపుట ద్వారా, ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా మనలను స్వకీయ జనముగా ప్రభు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్థులైంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒకానొకప్పుడు నీవు నేను కూడా మరి పాపములో జీవిస్తున్నప్పుడు మరి ఇశ్రాయేలులతో సహపౌరులము కాక పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. కాబట్టి ఒకానొక సమయంలో నీవు నేను కూడా పరజనులుగా ఉంటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి ఆయన సిలువలో మరణించడం ద్వారా తనకు స్వకీయమైన జనముగా నిన్ను నన్ను ప్రభు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే స్వకీయ జనముగా చేసుకుంటూ వచ్చాడో మనలను కూడా దేవుడు తనకు స్వకీయమైన జనులుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎంత ధన్యులము అన్న సంగతి మనము గుర్తించాలి. భూమి, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తకు మనము కుమారులుగా, కుమార్తెలుగా చేయబడుతూ వచ్చాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా తను ఎందరు అంగీకరించరనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తున్నానన్నట్లుగా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునికి మనమందరం కూడా కుమారులుగా, కుమార్తెలుగా, స్వకీయ జనముగా మరి మనము స్వకీయ జనముగా మనల్ని చేసుకునేటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించి, ఆయనను పూజించి, మహిమపరిచి మన జీవిత కాలం అంతా కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.